విచారణ సంస్థలు లాయర్లకు నోటీసులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. లాయర్లకు సమన్లు జారీ చేయడం చట్ట విరుద్ధమంటూ తీర్పునిచ్చింది. ఈడీ, సిబిఐ కేసుల్లో కొంతమంది లాయర్లకు విచారణ సంస్థలు నోటీసులు ఇచ్చాయి. దీన్ని తప్పుపడుతూ కొంతమంది లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అసాధారణ పరిస్థితుల్లో తప్ప లాయర్లకు విచారణ సంస్థలు నోటీసులు ఇవ్వరాదని తెలిపింది. సెక్షన్ 132 కింద అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే న్యాయవాదులను విచారణకు పిలవాలని వ్యాఖ్యానించింది. తమ కక్షిదారులకు సలహా ఇచ్చిన న్యాయవాదులను విచారణకు ఎలా పిలుస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈడీ, సిబిఐ కేసుల్లో కొంతమంది లాయర్లకు విచారణ సంస్థలు నోటీసులు ఇచ్చాయి. దీన్ని తప్పుపడుతూ కొంతమంది లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అసాధారణ పరిస్థితుల్లో తప్ప లాయర్లకు విచారణ సంస్థలు నోటీసులు ఇవ్వరాదని తెలిపింది. సెక్షన్ 132 కింద అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే న్యాయవాదులను విచారణకు పిలవాలని వ్యాఖ్యానించింది. తమ కక్షిదారులకు సలహా ఇచ్చిన న్యాయవాదులను విచారణకు ఎలా పిలుస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.